హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచండి. అప్పుడే నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో 2 to 3 అవర్స్ అయ్యే ఈ అమెజాన్ ఎఫ్బిఐ అనే కోర్సు నేను 1 అవర్ లోనే డీటెయిల్ గా తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా లెంతీగా వెళ్ళే వీడియో, కాకపోతే దీన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఈ ఫుల్ లెంత్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితేనే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత ఎక్కువ మందిని ఈ వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే ఇది ఎక్కువ మందిని అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే రండి, ఎక్కడా కూడా డిలే చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఆన్లైన్ లో ఒక ప్రోడక్ట్ ని అమ్మాలి అనుకుంటే మీరు ఫస్ట్ చేసే పని, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ మీ ఓన్ గా బిల్డ్ చేసుకొని దాని ద్వారా మీ ప్రొడక్ట్స్ ని అమ్మాలని చూస్తారు. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే, మీ ఈ కామర్స్ వెబ్సైట్ ని బిల్డ్ చేసేదానికి మీకు ఒక అమౌంట్ ఖర్చు అవుతుంది. అదేవిధంగా దాన్ని హోస్ట్ చేసేదానికి, దాని మెయింటెనెన్స్ కి ఒక అమౌంట్ ఖర్చు అయిపోతుంది. అదేవిధంగా మీ ప్రొడక్ట్, మీ బ్రాండ్, మీ ప్రొడక్ట్ కొత్త కాబట్టి మీరు ఆన్లైన్ లో రీచ్ తెచ్చుకునే దానికి మీరు చాలా అమౌంట్ అనేది ఖర్చు పెట్టాల్సి వస్తుంది. యాడ్స్ కి, ప్రమోషన్స్ కి. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లేదా ఒక ఫేస్బుక్ లో ఒక పేజ్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా యాడ్స్ రన్ చేయడము, లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఇచ్చి ప్రమోషన్స్ చేపించడము, అలా చేపిస్తూ మీ ప్రొడక్ట్ కి, బ్రాండ్ కి రీచ్ తెచ్చుకొని అమ్మడం స్టార్ట్ చేస్తారు. అలా రీచ్ దొరికేదానికి కూడా చాలా టైం అయితే పడుతుంది. అండ్ చాలా టైం కూడా తీసుకుంటుంది. అండ్ ప్రమోషన్స్ కూడా మంచి అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ట్రస్టెడ్ వెబ్సైట్స్ లో మీరు ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మీరు మీ ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో ఈజీగా అయితే అమ్మొచ్చు. ఒక 4 years బ్యాక్ అయితే ఈ అమెజాన్ ఇండియాలో చాలా ట్రాఫిక్ అనేది తక్కువ ఉండింది. అమ్మేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు దీని గురించి చాలా మంది తెలియని వచ్చింది. తెలిసినాక చాలా మంది కూడా ఈ అమెజాన్ లో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అమెజాన్ లో అమ్మడం కూడా స్టార్ట్ చేశారు. దానివల్ల ఇప్పుడు ఈ ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది. మీరు కూడా దీంట్లో మంచిగా ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మీ ప్రొడక్ట్స్ అయితే అమ్మొచ్చు. మీరు ఆల్రెడీ ఆఫ్లైన్ లో ఒక బిజినెస్ చేసే పర్సన్ అయితే ఇది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు దీంట్లో ఒక వెబ్సైట్ అనేది సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని దీని ద్వారా మీ ప్రొడక్ట్స్ అయితే అమ్మొచ్చు. ఈ వీడియోలో, ఈ కంప్లీట్ 1 hour వీడియోలో అయితే నేను మీకు డీటెయిల్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీరు చైనా నుంచి కూడా మీ ప్రొడక్ట్స్ ని ఒక B2B వెబ్సైట్ నుంచి ఇంపోర్ట్ చేయించుకొని దాన్ని అమెజాన్ లో మంచి రేట్కి అమ్మి మంచి ప్రాఫిట్ నే చూడొచ్చు. మీరు మంత్లీ 1 to 2 lakhs దాకా రెవెన్యూ దీంట్లో నుంచి అయితే జనరేట్ చేయొచ్చు. మీరు మీ ఓన్ ఈ కామర్స్ వెబ్సైట్ లో అమ్మేటప్పుడు మీ రీచ్ తెచ్చుకునే దానికోసం చాలా టైం పడుతుంది. అండ్ మీ ప్రోడక్ట్ ని ట్రస్ట్ చేసేదానికి బై చేసేదానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే మీ బ్రాండ్ అనేది కొత్త అండ్ మీ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు ప్రమోషన్స్, యాడ్స్ రన్ చేసి అమ్మడం స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా ఈ అమెజాన్ లో అమ్మడం వల్ల మీరు ఈజీగా అయితే రీచ్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మంచిగా కూడా ప్రాఫిట్ చూడొచ్చు. ఇప్పుడైతే రండి, డీటెయిల్డ్ గా అయితే నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ B2B వెబ్సైట్ లో మనం ఈ కార్ క్లీనింగ్ బ్రష్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. చూడండి, ఈ కార్ క్లీనింగ్ బ్రష్ ని పర్ పీస్ 30 rupees కి మీరు బై చేసి దాన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ లో మీరు అప్ టు 700, 800 దాకా కూడా అమ్మొచ్చు. చూడండి, ఈ ఇండియా మార్ట్ ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ కార్ క్లీనింగ్ బ్రష్ ని మీరు 30 rupees పర్ పీస్ తీసుకొని అమెజాన్ లో అప్ టు 700, 800 దాకా కూడా అమ్మొచ్చు. ప్రైస్ అనేది మీరు సెల్లింగ్ ప్రైస్ అనేది మీరు ఫిక్స్ చేసేదే. మీరు రీజనబుల్ ప్రైస్ అమ్మితే ఎక్కువ మంది కూడా బై చేయడం స్టార్ట్ చేస్తారు. చూడండి, నెక్స్ట్ ఈ ట్రాన్స్పరెంట్ పీవీసీ ఏసీ కట్, అంటే ఏసీ గాలి బయటికి వెళ్ళకుండా యూస్ చేసి ఈ పీవీసీ కట్ అని 100 rupees కే పర్ పీస్ మీరు బై చేసి దాన్ని అమెజాన్ లాంటి వెబ్సైట్ లో అప్ టు 1000 దాకా కూడా మీరు అమ్మొచ్చు. ఇవన్నీ కూడా B2B వెబ్సైట్స్. వీటిల్లో మీరు హోల్సేల్ రేట్ అయితే బై చేయొచ్చు. అదేవిధంగా చూడండి, మీరు చైనా నుంచి కూడా ఎలక్ట్రానిక్స్ ని ఇంపోర్ట్ చేసుకొని ఈ సామ్సంగ్ ఒరిజినల్ QLED 55 inch ఎల్ఈడి టీవీని మీరు ఈ 26,000 ప్లస్ డెలివరీకి ఒక 4,000 వేసుకున్నా కూడా 30,000 లోపే మీరు ఈ సామ్సంగ్ QLED టీవీ 55 inch ని బై చేసి దాన్ని అమెజాన్ లో అప్ టు 60,000 దాకా కూడా మీరు సెల్ చేయొచ్చు. అది ఎలాగో డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి.
ఈ స్క్రీన్‌లో చూపిస్తున్నట్టు ఈ కంప్లీట్‌గా ఈ 6 స్టెప్స్‌తో నేను ఈ 6 పాయింట్స్‌తో నేను ఈ వీడియోని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్‌గా చూడండి. ఫస్ట్ వచ్చి క్రియేటింగ్ ఏ సెల్లర్ అకౌంట్ ఇన్ అమెజాన్. అమెజాన్‌లో ఒక సెల్లర్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లయింగ్ ఫర్ జీఎస్టీ. మీరు అమెజాన్‌లో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకునే దానికి మీకు జీఎస్టీ కూడా కావాల్సొస్తుంది. ఆ జీఎస్టీ అనేది ఎలా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్టింగ్ ద రైట్ ప్రొడక్ట్. కరెక్ట్ ప్రొడక్ట్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెల్ చేసేదానికి మన ప్రొడక్ట్ అనేది మన కాంపిటీషన్ ఉన్న ప్రొడక్ట్‌తో మనం కంపేర్ చేస్తూ మన కరెక్ట్ ప్రొడక్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకొని మీరు సెల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్‌ని ఎలా లిస్ట్ చేయాలా. లిస్టింగ్ అనేది, క్యాటలాగింగ్ అనేది ఎలా చేయాలా. నెక్స్ట్ ఫిఫ్త్‌ది వచ్చి లాంచింగ్ ద ప్రొడక్ట్. మనం సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్‌ని ఎలా లాంచ్ చేయాలా. అండ్ లాస్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేసి రన్నింగ్ యాడ్స్ ఆన్ ద ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్‌ని మనం అమెజాన్‌లో ఎలా యాడ్స్ అనేది రన్ చేసి రీచ్ అనేది అమెజాన్‌లోనే తెచ్చుకోవాలా అన్నది ఫస్ట్. నేను డీటెయిల్డ్‌గా అయితే స్టెప్ బై స్టెప్ ఈ అన్ని పాయింట్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యే వీడియో. మీరు కూడా ఈజీగా దీని ద్వారా మంచిగా రెవెన్యూ అయితే జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక 20,000 దాకా లేదా 15,000, 20,000 దాకా అయితే మీరు పెట్టాల్సొస్తుంది. ఖచ్చితంగా దీని నుంచి మీరు మంచి రిటర్న్స్ కూడా చూడొచ్చు. చూడండి ఫస్ట్ స్టెప్ చెప్తాను. క్రియేటింగ్ ఏ సెల్లర్ అకౌంట్ ఇన్ అమెజాన్. అమెజాన్‌లో మనం సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. చూడండి. క్రియేటింగ్ ఏ సెల్లర్ అకౌంట్ ఇన్ అమెజాన్. దీనికి ఈ 6 డాక్యుమెంట్స్ అనేది ఈ 6 స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వాలా. అండ్ ఈ డాక్యుమెంట్స్ కూడా మీ హ్యాండీలో ఉండాలి. అప్పుడే మీరు ఈజీగా అయితే ఈ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ వచ్చేసి బిజినెస్ ఈమెయిల్ అడ్రెస్. మీరు రెగ్యులర్‌గా వాడే ఈమెయిల్ అయినా పర్లేదు. లేదా కొత్తగా ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. దాని ద్వారా కూడా మీరు సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు నార్మల్‌గా యూజ్ చేసే ఆ ఈమెయిల్ అకౌంటే మీరు క్రియేట్ చేసిన తర్వాత అది బిజినెస్ ఈమెయిల్ అడ్రెస్‌గా చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా ఆ ఈమెయిల్ అడ్రెస్ అమెజాన్ కస్టమర్ అకౌంట్ అయితుంది కూడా. నెక్స్ట్ వచ్చి చార్జబుల్ క్రెడిట్ కార్డ్. ఆ చార్జబుల్ క్రెడిట్ కార్డ్ ఎందుకంటే మీరు రేపు ఈ సెల్లర్ అకౌంట్ ద్వారా యాడ్స్ రన్ చేసేటప్పుడు యాడ్స్‌కి కొంచెం అమౌంట్ అనేది డిడక్ట్ చేసుకుంటారు. ఆ డిడక్ట్ చేసుకునే దానికి ఈ క్రెడిట్ కార్డ్ అనేది కావాలా. మీకు క్రెడిట్ కార్డ్ లేకపోయినా పర్లేదు స్కిప్ చేయొచ్చు. ఫ్రాడ్ వచ్చేసి గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్. అంటే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్. ఈ 2 కూడా సబ్మిట్ చేయాల్సొస్తుంది. 2 కూడా సబ్మిట్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్ వచ్చి టాక్స్ ఇన్ఫర్మేషన్. టాక్స్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు జీఎస్టీ అనేది తీసుకున్న జీఎస్టీ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సొస్తుంది. జీఎస్టీ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. ఖచ్చితంగా మీకు జీఎస్టీ అయితే కావాలా. దీనికి సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు జీఎస్టీ అయితే కావాలి. ఈ బుక్స్ ఇలాంటివి అమ్మేదానికైతే జీఎస్టీ అక్కర్లేదు. కాకపోతే మిగతా ఐటెమ్స్ అమ్మేదానికి ఖచ్చితంగా జీఎస్టీ అనేది కావాలా. అండ్ ఫోన్ నంబర్. మీరు రెగ్యులర్‌గా యాక్టివ్‌గా యూజ్ చేసే ఫోన్ నంబర్‌ని దీంట్లో ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఫోన్ నంబర్స్ ద్వారా మీకు పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్. మీ బ్యాంక్ అకౌంట్‌ని కూడా దీంట్లో లింక్ చేయండి. యాక్టివ్‌గా యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్‌ని. ఎందుకంటే వీక్లీ ట్వైస్ అమెజాన్ నుంచి మీకు రెగ్యులర్‌గా పేమెంట్స్ అనేది పడిపోతుంది. మీరు అమ్మే ప్రొడక్ట్స్ ప్రీపెయిడ్‌గా తీసుకుంటే ఆ ప్రీపెయిడ్ పేమెంట్స్ అన్నీ సెపరేట్‌గా కలెక్ట్ చేసి ఒకసారిగా ఏస్తారు. అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీగా తీసుకున్న అమౌంట్ అంతా కూడా సెపరేట్‌గా ఇంకోసారి ఏస్తారు. టోటల్లీ 2 టైమ్స్ అయితే అమెజాన్ నుంచి మీకు రెగ్యులర్‌గా పేమెంట్స్ అనేది వీక్లీ ట్వైస్ అనేది పడిపోతూ ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక 10-15 మినిట్స్ దాకా అవుతుంది. కాబట్టి ఈ లెంగ్తీ వీడియోలో నేను దాన్ని అంత చెప్పాలనుకోవట్లేదు. సెపరేట్‌గా ఈ వీడియో చూసినాక మీరు నా ఛానెల్‌లో ఎతికారంటే సెల్లర్ అకౌంట్ క్రియేషన్ కూడా ఒక వీడియో చేశాను. మీరు ఈజీగా కూడా సెల్లర్ అకౌంట్ ఈజీగా ఎటువంటి మీ హెల్ప్ లేకుండా కూడా మీరే కూడా ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా సింపుల్‌గా ఉంటాయి స్టెప్స్. మీరు జీఎస్టీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయితే క్రియేట్ అయిపోతుంది. నేను వీడియో కూడా నెక్స్ట్ క్రియేట్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. ఈ విధంగా అకౌంట్ అయితే మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సెకండ్ స్టెప్ అప్లయింగ్ ఫర్ జీఎస్టీ. జీఎస్టీ అనేది ఖచ్చితంగా మీకు కావాలా. జీఎస్టీ కూడా మీరు అప్లై చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే జీఎస్టీ అప్లై చేస్తేనే ఇక్కడ దీంతో అమెజాన్ సెల్లర్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు.
నెక్స్ట్ పాయింట్ వచ్చి అప్లయింగ్ ఫర్ జిఎస్టీ. జిఎస్టీ అనేది ఎలా అప్లై చేసుకోవాలని అయితే చెప్తాను. జిఎస్టీ అప్లై చేసుకునే దానికి నేను ఆడిటర్ నంబర్ కింద ఇస్తాను. ఆ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలా కాకుండా నేను చెప్పే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జిఎస్టీ అయితే అప్లై చేసుకోవచ్చు. క్రోమ్ ఓపెన్ చేసి ఈ విధంగా జిఎస్టీ పోర్టల్ అని చెప్పి అయితే రిజిస్ట్రేషన్ పోర్టల్ అని అయితే సెర్చ్ చేయండి. చూడండి, ఫస్ట్ ఇండియా ఫీలింగ్స్ అని వస్తుంది. దీంట్లో అయితే క్లిక్ చేసి ఫస్ట్ వచ్చిన దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు నేను ఇచ్చిన ఆడిటర్ని కన్సల్ట్ అయితే మీకు 3000 దాకా తీసుకుంటాడు. జిఎస్టీ అతనే టోటల్గా అతనే చూసి అప్లై చేసి చేస్తాడు. అలా కాకుండా ఈ సైట్లోకి వచ్చి మీరు అప్లై చేశారంటే మీకు 700 నుంచి 800 దాకా అయితే అమౌంట్ అయితే అవుతుంది. అదేవిధంగా మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ చేతిలో మీరు ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో ఆ బిల్డింగ్ కరెంట్ బిల్ అయితే చేతిలో పెట్టుకోండి. మీరు రెంట్కి ఉండేటట్లయితే ఆ బిల్డింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ అయితే చేతిలో పెట్టుకోండి. అది ఉంటే చాలు, ఈజీగా జిఎస్టీ అప్లై చేసుకోవచ్చు. నేను జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా నెక్స్ట్ దీని కింద ఈ వీడియో కింద ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నా ఛానల్లోనే ఉంటుంది, చూడండి. జిఎస్టీ అప్లికేషన్ కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా మీరు ఈజీగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అలా ఈజీగా జిఎస్టీ రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంట్లో చేశానంటే ఇంకా లెంతీ వీడియో అవుతుంది, అందుకని నేను దీంట్లో చూపించట్లేదు. జిఎస్టీ కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చేసుకున్న దాన్ని మీరు చేతిలో పెట్టుకున్నారంటే ఎప్పుడైతే జిఎస్టీ మీకు వచ్చేస్తుందో దాన్ని యూజ్ చేసి మీరు సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. జిఎస్టీ దీంట్లో అప్లై చేస్తే జిఎస్టీ మీ చేతికి వచ్చేదానికి ఒక 1 వీక్ నుంచి ఒక 10 days దాకా కూడా పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు 2 సార్లు జిఎస్టీ కేంద్రానికి వెళ్ళాల్సి వస్తుంది ఈ డాక్యుమెంట్స్తో. అక్కడ కేవైసీ వెరిఫికేషన్ అనేది అక్కడ కంప్లీట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై అక్కడ చేస్తారు. 2 times అయితే జిఎస్టీ కేంద్రానికి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సెలెక్టింగ్ ద రైట్ ప్రొడక్ట్ ఫర్ సెల్లింగ్. అంటే మన ప్రొడక్ట్ అనేది ఎలా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసేదానికి నేను 2 పాయింట్స్ అయితే తీసుకొచ్చాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి 500 to 1500. సెల్లింగ్ ప్రైస్ అనేది 500 నుంచి 1500 లోపు ఉండాలి. అదేవిధంగా రివ్యూస్ అనేది 500 బిలో ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ 500 to 1500 లోపు అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేసేవాళ్ళు ఈ 500 నుంచి 1500 లోపు అంటే ఒక రీజనబుల్ బడ్జెట్, ఎక్కువ ఆలోచించరు, సెర్చ్ చేసి తీసుకెళ్ళిపోతారు. అదేవిధంగా బ్రాండింగ్ పొటెన్షియల్ ఉండకూడదు మనం చేసే ప్రొడక్ట్స్కి. ఇప్పుడు కార్ క్లీనింగ్ బ్రష్ ఉంది, దీని బ్రాండ్ చూసి ఎవరు కొనరు. మంచి రివ్యూస్ బాగుందా, ప్రోడక్ట్ అనేది చూసేదానికి క్వాలిటీ బాగుందా అని చెప్పి కొనేస్తారు. ఇలాంటి ప్రొడక్ట్స్ మనం అమ్మాలి. అదేవిధంగా రివ్యూస్ అనేది 500 బిలో ఉండాలి. ఎందుకంటే 500 అబౌవ్ ఉంటే మన కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతుంది. 500 బిలో ఉంటే మన కాంపిటీషన్ అనేది కరెక్ట్గా ఉంది, మనం అమ్మొచ్చు. చూడండి, కార్ క్లీనింగ్ బ్రష్ అయితే నేను సెర్చ్ చేశాను. చాలా రిజల్ట్స్ అయితే వచ్చాయి ఇక్కడ. చూడండి, దీంట్లో ప్రైస్ అయితే 699. ప్రైస్ అయితే కరెక్ట్గా ఉంది. నేనేమనుకున్నాను 500 to 1500 లోపు అనుకున్నాను. ఇక్కడ 699 ఉంది. ఇది ప్రైస్ అనేది కరెక్ట్. కాకపోతే రివ్యూస్ చూడండి, ఇక్కడ రివ్యూ అనేది 1379 ఉంది రివ్యూ. కాబట్టి రివ్యూస్ అనేది 500 బిలో ఉండాలన్నాను. కాకపోతే ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది మనకు సూటబుల్ కాదు. ఈ ప్రోడక్ట్ అనేది క్యాన్సిల్ చేసాము. చూడండి, రివ్యూ ఎక్కువ ఉంది, 1379 కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది మనకు ఓకే కాదు. నెక్స్ట్ చూడండి, ఈ ప్రోడక్ట్ చూడండి, ప్రైస్ అనేది 859 ఉంది, 859 ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం రివ్యూ అనేది 36 ఉంది. రివ్యూ 36 ఉంది, 500 బిలోనే ఉంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఓకే. 854 ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది నేను ముందే చెప్పినట్టు సెల్లింగ్ ప్రైస్ అనేది మనం ఫిక్స్ చేసుకునేది. మనం ఎంత అమ్మాలనుకున్నామో మనం ఫిక్స్ చేసేది. మనం కొంచెం రీజనబుల్గా మిగతా వాళ్ళు అమ్మేదానికంటే కొంచెం రీజనబుల్గా అమ్మేమంటే
మనకు బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. మంచిగా అయితే ప్రాఫిట్ చూడొచ్చు. చూడండి, ఈ B2B వెబ్సైట్‌లో ఇండియా మార్ట్ దీని సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీంట్లోకి వచ్చి కార్ క్లీనింగ్ బ్రష్ అని అయితే సెర్చ్ చేయండి. చూడండి, ఆల్రెడీ నేను సెర్చ్ చేస్తున్నాను. ఈ రిజల్ట్స్ అంతా కింద చూపిస్తాను చూడండి. చూడండి, ఈ ప్రొడక్ట్ అయితే కరెక్ట్‌గా ఉంటుంది అనుకోవచ్చు. రూ. 255 పర్ పీస్ అని ఉంది కదా! ఈ ప్రొడక్ట్ అయితే కరెక్ట్‌గా ఉంటుంది అనుకుంటున్నాను. దీని మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ ప్రొడక్ట్‌ని ఇక్కడ ఈ B2B వెబ్సైట్‌లో మనం రూ. 255 తీసుకొని పర్ పీస్‌ని ఇక్కడ తీసుకొచ్చి ఒక 800కో, 750కో అమ్ముతాం అనుకుందాం. ఎలా అంటే ఇది 255కే కాదు, మనం మాట్లాడి ఈ డీలర్‌తో మాట్లాడి ఇంకా మంచి రీజనబుల్ ప్రైస్‌కి 200 పర్ పీస్‌కే తీసుకోవచ్చు. పర్ పీస్ 200కే తీసుకొని మనం అమెజాన్ లాంటి దాంట్లో మనం అమ్మొచ్చు. మనం తీసుకున్న ప్రొడక్ట్ ఒక మన పర్చేసింగ్ ప్రైస్ ఎంతుందో దానికంటే ఇంటూ 3 చేయాలా. కాస్ట్ ప్రైస్ కంటే ఇంటూ 3 చేయాలి. ఎందుకంటే మన ప్రాఫిట్ అప్పుడే వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో కొరియర్ చార్జెస్, ప్యాకేజింగ్ ఇవంతా కూడా తినేస్తుంది కాబట్టి ఇంటూ 3 అనేది మనం ప్రైస్ అనుకోవాలి. ఇప్పుడు ఈ ప్రైస్ అనేది మనం 255కి ఈ ప్రొడక్ట్‌ని లేదా 200కి ఈ ప్రొడక్ట్‌ని మనం పర్చేస్ చేసాం ఇండియా మార్ట్ నుంచి. దీన్ని తీసుకొచ్చి మనం అమెజాన్‌లో 800కి అమ్మాలనుకున్నాం. అటువంటప్పుడు దీని రెవెన్యూ అనేది మనకి ఎంతొస్తుందని మనకు ఎలా తెలుస్తుంది? ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది అనేది ఎలా తెలుస్తుందంటే, నేనిప్పుడు చెప్పే ఈ సైట్‌లో ఈ రెవెన్యూ కాలిక్యులేటర్‌లో మీరు ఈజీగా అయితే ఎంత రెవెన్యూ వస్తుందనేది కాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ సైట్ నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ రెవెన్యూ కాలిక్యులేటర్ లింక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కంటిన్యూయస్ గెస్ట్ అని కొట్టండి. నెక్స్ట్ ఇది చూడండి, ఈ రెవెన్యూ కాలిక్యులేటర్ మనం ఎక్కడైతే మనం అమెజాన్ స్టోర్ పెట్టాలనుకున్నామో ఆ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెర్చ్ ఫర్ ద ప్రొడక్ట్ అని ఉంటుంది కదా! దీంట్లో మనం ఎలాంటి ప్రొడక్ట్‌ని అయితే కాంపిటీషన్‌కి తీసుకొనున్నామో ఆ ప్రొడక్ట్‌ని ఇక్కడ సెర్చ్ చేయాల్సొస్తుంది. చూడండి, ఎస్కేఈ కోడ్, టైటిల్, ఐఎస్బీఎన్, యూపీసీ, ఈఏఎన్ ఆర్ ఏఎస్ఐఎన్ వీటిల్లో ఏదో ఒక కోడ్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఈ కోడ్ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు మనం ఏ ప్రొడక్ట్ అయితే మనం కాంపిటీషన్‌కి తీసుకున్నామో ఆ ప్రొడక్ట్‌లోకి వచ్చి కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే చూడండి, కింద స్క్రోల్ చేసుకుంటూ రండి ఈ ప్రొడక్ట్‌ని. ఈ ప్రొడక్ట్ కిందే ఉంటుంది. ఈ మనం టైటిల్ ఇవ్వచ్చు. లేదా చెప్పినట్టు ఈ ఏఎస్ఎన్ఈ కోడ్, ఏఎస్ఐఎన్ కోడ్ ఇలాంటి ఏమన్నా కూడా కోడ్ మనం ఇవ్వచ్చు. చూడండి, ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే కింద చూడండి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్‌లో కింద ఏఎస్ఐఎన్ కోడ్ అని ఉంది చూడండి. నేనైతే కాపీ చేసుకున్నాను. ఏఎస్ఐఎన్ కోడ్‌ని కాపీ చేసుకొని దాన్ని కాపీ చేసి తీసుకొచ్చి ఆ రెవెన్యూ కాలిక్యులేటర్‌లో అయితే పేస్ట్ చేయండి. చూడండి, రెవెన్యూ కాలిక్యులేటర్‌లో అయితే నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి సెర్చ్ అని కొట్టండి ఇక్కడ. సెర్చ్ అని కొడితే చూడండి, మనం ఏ ప్రొడక్ట్ అయితే మనం సెర్చ్ చేసామో ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ చూపించేస్తుంది చూడండి. చూడండి, దాని సేల్స్ ర్యాంక్, ఆఫర్స్ ఈ ఆ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఇది అసలైన మ్యాటర్ ఇది. అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ బై అమెజాన్. అంటే మొత్తం మీ ప్రొడక్ట్‌ని షిప్ చేసే కాడ నుంచి డెలివరీ మొత్తం అంతా కూడా అమెజానే చూసుకుంటుంది. చూడండి, ఐటెమ్ ప్రైస్ మనం ఎంతకి అమ్మాలనుకుంటున్నాం. ఇది ఆ ప్రొడక్ట్ కాదు. ఆ ప్రొడక్ట్ చూసి కాపీ చేసి సేమ్ అలాంటి ప్రొడక్టే మనం కాంపిటీషన్ తీసుకొని మనం అమ్ముతాం. ఇప్పుడు మనం ఎంతకి అమ్మాలనుకుంటాం ఆ ప్రైస్‌ని. ఇప్పుడు మనం ఎంతకు తీసుకున్నాం? 250 తీసుకుందాం అనుకున్నాం ఆ ప్రొడక్ట్‌ని. 250 ఇంటూ 3 చేస్తే మనకొచ్చే ప్రైస్ ఇది. నేను యావరేజ్‌గా 769 ఈ ప్రైస్‌కి అమ్మాలనుకుంటున్నాను. చూడండి, ఈ అమెజాన్ ఫీజ్ అనేది మన ప్రొడక్ట్‌ని అమెజాన్ ప్లాట్‌ఫార్మ్‌లో అమ్మాలి అనుకుంటున్నాం కాబట్టి అమెజాన్‌కి ఒక కమిషన్ అనేది మనం ఇవ్వాలి. ఆ కమిషనే ఈ రూ. 110. మన ప్రొడక్ట్‌కి తగ్గట్టు ఆ కమిషన్ అనేది కూడా తీసుకుంటాడు. అమెజాన్ నుంచి అయితే తీసుకుంటారు. చూడండి, ఈ రూ. 110 అనేది అమెజాన్ కమిషన్ అన్నమాట. రెఫరల్ ఫీ అంటే మన ప్లాట్‌ఫార్మ్‌లో
అమెజాన్ ప్లాట్ఫామ్లో పెట్టి మన ప్రోడక్ట్ని అమ్మేదాని కోసం వాళ్ళకి కమిషన్ ఈ టోటల్గా 110 రూపీస్ అయితే మొత్తం కమిషన్గా అయితే అమెజాన్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ అలాగే కిందకు వస్తే ఈ ఫుల్ఫిల్మెంట్ కాస్ట్, ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ అన్నాం కదా, ఈ డెలివరీ టోటల్గా నేషనల్ వైడ్ కానీ, రీజనల్ వైడ్ కానీ, లోకల్ వైడ్ కానీ మొత్తం అమెజాన్లో చూసుకుంటుంది. మీ ప్రోడక్ట్ని ఒక B2B వెబ్సైట్లో నుంచి మీరు పర్చేస్ చేసి ఆ ప్రోడక్ట్ని డైరెక్ట్గా అమెజాన్ వేర్ హౌస్కి పంపించేస్తారు. మీ ప్రోడక్ట్ని మీరు అమ్మేటప్పుడే కింద అమెజాన్ అడ్రస్ ఇస్తారు. ఆ అడ్రస్ మీరు ఎక్కడైతే ఏ B2B ఇప్పుడు ఇండియా మార్ట్లో ఒక డీలర్ కార్డ్ మీరు పర్చేస్ చేస్తున్నారంటే ఆ డీలర్ కాడ ఆ అడ్రస్ చెప్పేస్తారు. ఆ డీలర్ వచ్చేసి ఆ ఐటమ్స్ అంతా కూడా అమెజాన్కి అమెజాన్ వచ్చి కొరియర్లో తీసుకెళ్ళిపోతారు. అమెజాన్ డేటా వేర్ హౌస్లో ఆ ప్రొడక్ట్స్ని పెట్టుకొని అమ్మడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఎవరైనా ఆర్డర్ చేస్తే డెలివరీ కూడా నేషనల్ వైడ్ కానీ, రీజనల్ వైడ్ కానీ, లోకల్ వైడ్ కానీ మొత్తం అమెజానే డెలివరీ చేస్తుంది. అందుకే మొత్తం A to Z మొత్తం అమెజానే చూసుకుంటుంది కాబట్టి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ అంటారు దీన్ని. చూడండి, ఆ ప్యాకేజింగే కాకుండా మీరు చేసిన ప్రోడక్ట్ని కొరియరే కాకుండా ఎక్స్ట్రాగా ఈ బ్యాగింగ్, బబుల్ ర్యాప్, లేబుల్, టేప్, ఈ బ్యాగింగ్ అనేది ఇలాంటి ఎక్స్ట్రాగా చేస్తే వాటికి కాస్ట్ అనేది అమెజాన్ ఛార్జ్ చేస్తుంది. ఇది ఆ కాస్ట్. చూడండి, అదేవిధంగా కిందకు వస్తే షిప్పింగ్ టు అమెజాన్ కాస్ట్. షిప్పింగ్ టు అమెజాన్ కాస్ట్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఆ B2B వెబ్సైట్ నుంచి అమెజాన్కి ఆ ప్రోడక్ట్ని పంపిస్తారు. ఆ పంపించేదానికి ఆ ఏజెంట్, ఆ B2B ఏజెంట్ అంటే ఇండియా మార్ట్లో ఒక ఏజెంట్ కాడ మీరు మాట్లాడుకున్న ప్రోడక్ట్ని తీసుకున్నారంటే అప్పుడు ఆ ఏజెంట్ మీ కాడ అమౌంట్ అయితే తీసుకుంటాడు. అమౌంట్ ఎంత అవుతుందనేది అక్కడ మెన్షన్ చేయాలి. చూడండి, స్టోరేజ్ కాస్ట్. స్టోరేజ్ కాస్ట్ అంటే మీరు మీ ప్రోడక్ట్ని అమెజాన్ డేటా వేర్ హౌస్లో పెట్టి అమ్ముతారు. అమెజాన్ డేటా వేర్ హౌస్లో మీ ప్రోడక్ట్ని ఇప్పుడు ఒక 100 ఐటమ్స్, ఇప్పుడు మనం చూసిన కార్టూన్ మూవీస్ని ఒక 100 ఐటమ్స్ని తీసుకొచ్చి స్టోరేజ్లో పెడతాం. 100 ఐటమ్స్ని పెట్టేదానికి ఒక ఐటమ్ని పెట్టేదానికి ₹27 కాస్ట్ చేస్తుంది. అది కూడా ఎప్పటి నుంచి అంటే జనవరి నుంచి సెప్టెంబర్ దాకా మీ ప్రోడక్ట్ని అమెజాన్ వేర్ హౌస్లో అయితే పెట్టుకొని ఉంటుందన్నమాట. ఆ ₹27 అయితే జనవరి నుంచి సెప్టెంబర్ దాకా మీ ప్రోడక్ట్ని పెట్టుకునేదానికి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. అదేవిధంగా మీ మీ ప్రోడక్ట్ని అమెజానే షిప్ చేస్తుంది. డెలివరీ కూడా అమెజానే చేస్తుంది. చూడండి, షిప్పింగ్ టు అమెజాన్ కాస్ట్ నేను ఒక ₹40 అనుకున్నాను. ఏంటంటే ఆ B2B వెబ్సైట్ నుంచి అమెజాన్కి పంపించేదానికి ₹40 అనుకున్నాను నేను కాస్ట్. అండ్ స్టోరేజ్ కాస్ట్ ఒక ₹27. అంటే సేమ్ అలాంటి ప్రోడక్టే మీరు అమ్మాలి అనుకుంటే అయ్యే కాస్ట్ అయితే ఇది. అదే ఒక యావరేజ్‌గా ఒక రెవెన్యూ అనేది కాలిక్యులేట్ చేసుకునేదానికి ఈ రెవెన్యూ కాలిక్యులేటర్ అనేది మీకు యూజ్ అవుతుంది. చూడండి, నెట్ ప్రాఫిట్ అనేది మీకు ₹388 అనేది వస్తుంది. ఇప్పుడు మిస్సెల్లేనియస్ కాస్ట్ అనేది మనం కొన్నది యావరేజ్‌గా కొన్న కాస్ట్ చూడండి ₹255 ఉంది. మనం మాట్లాడి నేను చెప్పినట్టు 200కి మీరు ఈ ప్రోడక్ట్‌ని అయితే తీసుకోవచ్చు. మీరు బల్క్‌గా తీసుకునేటప్పుడు ఇంకా తక్కువ కూడా మీరు మాట్లాడి తీసుకోవచ్చు. చూడండి, నేను యావరేజ్‌గా ఒక 250 అయితే మిస్సెల్లేనియస్ కాస్ట్ అయితే ₹250 అయితే యావరేజ్‌గా ఏస్తున్నాను. చూడండి, యావరేజ్‌గా ₹250 అయితే ఏస్తున్నాను. చూడండి, అలా ఏసినప్పుడు యావరేజ్‌గా నా ప్రాఫిట్ అనేది ఇది. ఇంత ప్రాఫిట్ అనేది వస్తుంది. టోటల్‌గా ఈ కమిషన్స్ అంతా పోగా ప్రాఫిట్ అనేది ఇదొస్తుంది. ఇలా చేస్తే మనకు ప్రాఫిట్ అనేది చాలా తక్కువొస్తుంది. కాకపోతే మనం ప్రొడక్ట్‌ని కరెక్ట్‌గా చూసి కొనడం తెలుసుకోవాలి. మనం మన బడ్జెట్‌కి కరెక్ట్‌గా చూసి కొనుక్కోవడం చూడాల. అదేవిధంగా మనం కొన్న ప్రైస్ కంటే ఇంటూ 3 ప్రా ప్రాఫిట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఈ కటింగ్స్ అంతా, ఈ కమిషన్స్ అంతా కూడా పోతుంది. కాబట్టి మనం ఇంటూ 3 అనేది మన బడ్జెట్‌లో మనం ఎంతకైతే బడ్జెట్ పెట్టుకుంటున్నామో దానికంటే ఇంటూ 3 అనేది మనం ఏసుకోవాలా. అప్పుడే మనకు ప్రాఫిట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఈ ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ₹138 అనేది. అందుకే మనం ప్రొడక్ట్‌ని కరెక్ట్‌గా పర్చేస్ చేసుకోవడం తెలియాలి. మనం ఇప్పుడు ₹150కే ఇలాంటి ప్రొడక్ట్ మనం తీసుకున్నామంటే మాట్లాడి మనకి మంచి ప్రాఫిటే వస్తుంది. మాట్లాడి ఆ ఏజెంట్ ₹150కి ఆ ప్రొడక్ట్‌ని తీసుకోగలిగితే మనకు మంచి ప్రాఫిటే వస్తుంది. చూడండి, ఇటు సైడ్ ఇచ్చినాడు కదా! ఇది యువర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే
లెఫ్ట్ సైడ్ అనేది అమెజాన్ ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు రైట్ సైడ్ అనేది యువర్ ఫుల్ఫిల్మెంట్ అంటే మనం ఓన్గా మనం హ్యాండిల్ చేస్తే ఆ ప్రోడక్ట్ని ఎంత ఖర్చు అవుతుంది అని ఈ రెవెన్యూ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఇక్కడే. చూడండి, ఐటమ్ ప్రైస్ ఒక 854 అనుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్లో డెలివరీకి టోటల్ రూ. 164 అయితే తీసుకోవాలి. ఇక్కడ నేషనల్ వైడ్ అయినా రీజనల్ వైడ్ అయినా లోకల్ వైడ్ అయినా కూడా డెలివరీ చేసేదానికి రూ. 164 అయితే తీసుకున్నారు. అదే ఇక్కడ మన ఫుల్ఫిల్మెంట్లో మనం ఇక్కడ నుంచి నార్త్ ఇండియాకి డెలివరీ చేయాలంటే ఒక అమౌంట్ అవుతుంది. లేదా ఇక్కడ సౌత్లో కేరళకు తమిళనాడుకు ఇలా సైడ్ డెలివరీ చేయాలన్నా కూడా కాస్ట్ అవుతుంది. అది ఎంత టైం తీసుకుంటుంది వెళ్ళేదానికి అని మనకు తెలియదు. అండ్ కాస్ట్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఒకసారి 100 పైన అవుతుంది. వెయిట్ని బట్టి ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తారు. మనం ఒక కొరియర్ని మాట్లాడుకొని పెట్టుకుంటే దాని ద్వారా మనం షిప్ చేసినా కూడా మనకు కాస్ట్ వేరీ అవుతూ ఉంటుంది. మనకి బడ్జెట్ కూడా బాగా ఎక్కువ అవుతుంది. దీంట్లో కూడా మనం అమ్మేదానికి ఖచ్చితంగా అమెజాన్కి కమిషన్, మన ఫుల్ఫిల్మెంట్లో కూడా అమెజాన్కి కమిషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఓన్ ఫుల్ఫిల్మెంట్లో మనం ప్రాఫిట్ అనేది అంత బ్యాలెన్స్డ్గా అయితే చూడలేము. చాలా అమౌంట్ అనేది ఎక్కువ ఖర్చు అయిపోతుంది. కాబట్టి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. చూడండి, నేను ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ అయితే నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కరెక్ట్ ప్రోడక్ట్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటేనే మనకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎలా పడితే అలా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రాఫిట్ అనేది యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది. లేకపోతే లాస్ అనేది రాదు, కానీ యావరేజ్ ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనం కరెక్ట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, కరెక్ట్ ప్రోడక్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. ఇంకో ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని దాని ద్వారా చెప్తాను చూడండి. మీరు ఈ విధంగా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ 2 పాయింట్స్ అయితే ఖచ్చితంగా చూసి తీసుకోవాలి. ఒకటేంటంటే సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి 500 to 1500 ఈ రేంజ్లోనే ఉండాలి సెల్లింగ్ ప్రైస్. దానికంటే ఎక్కువ ఉండొద్దు. ఇంకోటి ఏంటంటే మాక్సిమం ఈ సైజ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని సెల్ చేయడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ డ్రెస్, షూస్ ఇలాంటి సైజ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎందుకంటే రిటర్న్ ఎక్కువ వస్తుంది. సైజ్ సరిపోకనో లేకపోతే కలర్ ఫిట్టింగ్ ఇలాంటి కలర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, అలాంటి ప్రొడక్ట్స్ని అమ్మడం చాలా వరకు అవాయిడ్ చేయండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ గ్యారంటీ వచ్చే ఐటమ్స్ కూడా అమ్మేదానికి చాలా వరకు కూడా అవాయిడ్ చేయండి. అమ్మొచ్చు, మీకు కాదనట్లేదు. కాకపోతే మీకు ఆ రిటర్న్ వచ్చిందంటే ఐటమ్స్ రిటర్న్ ఎంత వస్తుందో అప్పుడు మీకు మీ ప్రాఫిట్ అంతా కూడా ఆ రిటర్న్ వచ్చే ఐటమ్స్ తినేస్తుంది. ప్రాఫిట్ అనేది మీకు అంతగా స్టేబుల్గా రాదు. ఇప్పుడు చూడండి, ఇంకో ప్రోడక్ట్ అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఈ ట్రాన్స్పరెంట్ పీవీసీ ఏసీ కర్టన్లు మనం పర్ పీస్ 100 రూపీస్కే తీసుకోవాలి. మాట్లాడి మనం ఇంకా కూడా తక్కువ తీసుకోవచ్చు. మనం 100 రూపీస్కే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ ప్రైస్కి 100 రూపీస్ తీసుకుందాం అనుకున్నాను. చూడండి, ఈ ప్రోడక్ట్ అనుకున్నాను కాంపిటీషన్గా అనుకోని చూడండి, నేను కిందకి వెళ్ళి సేమ్ ఇందాక చేసినట్టే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్లో నుంచి ఆ ఏఎస్ఐ నంబర్ని కాపీ చేసుకుంటాను. చూడండి, ఏఎస్ఐ నంబర్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దాన్ని చూడండి, ఇక్కడ సెర్చ్ ఫర్ అనదర్ ప్రోడక్ట్ అని ఉంది కదా, ఇక్కడ దీంట్లో కింద దాంట్లో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం పేస్ట్ చేసిన అకౌంట్ ఇక్కడ సెట్ చేస్తే చూడండి, నో ప్రొడక్ట్స్ మ్యాచ్ యువర్ సెర్చ్ అని వచ్చింది. ఎందుకంటే ఇది అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ కాదు, అతను ఓన్గా షిప్ చేసుకున్నాడు. అతను ఓన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అతనే చేసుకొని అతనే ఓన్గా షిప్ చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ అమెజాన్లో చూపించడం లేదు. చూడండి, అతను ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు కాబట్టి అతను ఆ ప్రైస్ పెట్టుకున్నాడు. చూడండి, ఇంకేదైనా ప్రొడక్ట్ సెట్ చేద్దాం. సేమ్ అలాంటిదే ట్రాన్స్పరెంట్ ఏసీ కవర్ అలాంటిదే ఇంకో ప్రొడక్ట్ సెట్ చేస్తాను చూడండి. చూడండి, ఈ ప్రొడక్ట్ సెలెక్ట్ చేశాను. ఈ ప్రొడక్ట్ కింద సెర్చ్ చేయండి ఏఎస్ఐ కోడ్.
చూడండి ఏఎస్ఎన్ కోడ్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసి రెవెన్యూ క్యాలిక్యులేటర్లో తీసుకెళ్ళి పేస్ట్ చేసి సెర్చ్ కొట్టండి. చూడండి ఇది కూడా అట్టే వచ్చింది. నో ప్రొడక్ట్స్ మ్యాచ్ అంటే ఇది కూడా అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ అనేది అమెజాన్ ద్వారా ఫుల్ఫిల్మెంట్ కాదు, అతని ఓన్ ఫుల్ఫిల్మెంట్. అతనే మొత్తం హ్యాండిల్ చేస్తున్నాడు ప్రొడక్ట్ కాబట్టి ఇది కూడా చూపించండి. ఏదైనా ప్రొడక్ట్ చూద్దామండి సేమ్ అలాంటి. చూడండి దీన్ని కోడ్ కాపీ చేసుకున్నాను. ఏఎస్ఎన్ కోడ్ తీసుకొచ్చి రెవెన్యూ క్యాలిక్యులేటర్లో పేస్ట్ చేసి సెట్ చేస్తే చూడండి ఈ ప్రోడక్ట్ వచ్చింది. ఇది ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ కాబట్టి ఈ ప్రోడక్ట్ అయితే వచ్చింది చూడండి. ఈ విధంగా ఇదే ఈ సేమ్ ఇలాంటి ప్రోడక్టే మనం చేయాలనుకున్నాము. సేమ్ ఇలాంటి ప్రోడక్టే ఈ ప్రోడక్ట్ ని కాంపిటీషన్ గా తీసుకొని మనం ఇలాంటి ప్రోడక్టే అమ్మాలి అనుకున్నామంటే చూడండి నేను ఒక 999 అనేది ప్రైస్ నేను అనుకున్నాను. సెల్లింగ్ ప్రైస్ అనేది 999 అనేది అనుకున్నాను నేను. ఈ ట్రాన్స్పరెంట్ ఏసీ కవర్ అనేది చూడండి అమెజాన్ కి ఫీజు వచ్చి మనం 255 చూడండి మనం ప్రైస్ తగ్గియడం అది కూడా తగ్గింది చూడండి. కమిషన్ అనేది తగ్గింది. అదేవిధంగా ఫుల్ఫిల్మెంట్ కాస్ట్ ఒక 192 రూపీస్ అవుతుంది. మిస్సిలినియస్ కాస్ట్ మనం పర్చేస్ చేసింది నేను ఒక 100 రూపీస్ అనుకుంటున్నాను. మీరు మాట్లాడి ఇంకా కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా తగ్గించి తీసుకోవచ్చు. చూడండి 100 రూపీస్కి అయితే నేను పర్చేస్ చేశాను. చూడండి దీంట్లో చూడండి మన ప్రాఫిట్ దగ్గర కూడా 50% అంటే 43% అంటే ఇంచుమించు 50% దగ్గర మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే నేను చెప్పింది మన కరెక్ట్ ప్రోడక్ట్ కరెక్ట్గా గన పర్చేస్ చేసుకోగలిగితే మనం సెల్ చేసినప్పుడు మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలిగితే మనం మంచి ప్రైస్కి అమ్మొచ్చు ఆ ప్రోడక్ట్ని. అదేవిధంగా మన ఓన్ ఫుల్ఫిల్మెంట్ అంటే మనకు ఈ అమెజాన్ ఫీజు ఇవంతా కూడా వేరేలాగా ఉంటుంది. చూడండి దీని స్టోరేజ్ కాస్ట్ చూడండి 8 రూపీస్ తీసుకున్నాడు స్టోరేజ్ కాస్ట్. ఇంతకుముందు దాంట్లో 28 రూపీస్ ఉంది స్టోరేజ్ కాస్ట్. ఐటమ్ని బట్టి ఇది అంత వెయిట్ ఉండదు కాబట్టి స్టోరేజ్ కాస్ట్ 8 రూపీస్ తీసుకున్నాడు. జనవరి నుంచి సెప్టెంబర్ దాకా మీరు అమెజాన్ వేర్ హౌస్ లో స్టోర్ చేస్తే దానికి అయ్యే కాస్ట్ ఒక పీస్కి 8 రూపీస్ అవుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్. చూడండి మీరు ఓన్గా ఒక బిల్డింగ్ తీసుకొని దాంట్లో మీరు ప్రొడక్ట్స్ అంతా స్టోర్ చేసుకుంటే దానికి ఒక రెంట్ పే చేయాలి. తక్కువ క్వాంటిటీ ఉంటే పర్లేదు మీరు ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. అదే ఎక్కువ క్వాంటిటీ ఉంటే మీరు ఒక రూమ్‌లో ఒక బిల్డింగ్‌లో రెంట్‌కి తీసుకొని దాంట్లో మీరు పెట్టుకొని దానికి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. చూడండి దీనికి స్టోరేజ్ కూడా మొత్తం చాలా రీజనబుల్ ప్రైస్‌కే అంతా అమెజానే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఎటువంటి టెన్షన్ అనేది వద్దు. అంతా అమెజానే టోటల్‌గా అమెజానే చూసుకుంటుంది. ఈ విధంగా అమెజాన్ ద్వారానే మీరు ఈజీగా మీ ప్రోడక్ట్‌ని షిప్ చేయొచ్చు. సెల్ చేసుకోవచ్చు. ఓన్ ఫుల్ఫిల్మెంట్‌లో ఏందంటే మనం మొత్తం మనం చూసుకోవాల్సొస్తుంది. అంతా హ్యాండిల్ అంతా మనం చేయాల్సొస్తుంది ప్రోడక్ట్‌ని. ఆ డెలివరీ కూడా ఎంత ఖర్చవుతుందో మనకు తెలీదు. ఒక కొరియర్‌ని మాట్లాడుకున్నా కూడా ఒక్కో లొకేషన్‌కి ఒక్కో అమౌంట్ అనేది ఖర్చవుతుంది. ఆ విధంగా చాలా అమౌంట్ అయితే ఆ డెలివరీకి తినేస్తుంది. కాబట్టి మన ఓన్ ఫుల్ఫిల్మెంట్‌లో మన ప్రాఫిట్ అనేది స్టేబుల్‌గా వస్తుందా అని చెప్పలేము. అయితే అమెజాన్ ఫుల్ఫిల్మెంట్‌లో అయితే మనం ఖచ్చితంగా మంచి ప్రాఫిట్‌ని అయితే చూడొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని. ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్‌నే దీని ద్వారా అయితే చూడొచ్చు మీరు. చూడండి ప్రతి ప్రొడక్ట్‌కి అయితే మీరు కాంపిటీషన్‌కి కరెక్ట్‌గా చూసి నేను చెప్పినట్టు ఈ విధంగా రేటింగ్ అనేది 500 బిలో ఉండాలా. అండ్ అదే విధంగా రేటింగ్ కాదు సారీ రివ్యూ అనేది 500 బిలో ఉండాలా. అండ్ సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి 500-1500. సెల్లింగ్ ప్రైస్ అనేది 500 నుంచి 1500 లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ లిస్టింగ్ ద ప్రోడక్ట్. మనం ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఏ ప్రోడక్ట్ అమ్మాలో, ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాలో సెలెక్ట్ చేసుకున్నాం. బీ2బీ వెబ్‌సైట్‌లో మాట్లాడి ఒక
100 క్వాంటిటీ, 200 క్వాంటిటీ మాట్లాడుకొని ఒక ప్రోడక్ట్‌ని అమ్మాలి అని ఫిక్స్ అయిపోయాం. ఆ ప్రోడక్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఆ ప్రోడక్ట్‌ని మనం లిస్ట్ చేయాలి. లిస్ట్ చేయడం అంటే అమెజాన్‌లో ఈ విధంగా లిస్ట్ చేయాలి. చూడండి ఈ ఇమేజెస్, ఈ టైటిల్ గాని, ఈ ప్రొడక్ట్ ఇమేజెస్ గాని, కింద డిస్క్రిప్షన్, ఇన్ఫర్మేషన్, ఈ క్యాటలాగింగ్ అంటే ఈ ప్రొడక్ట్ ఇమేజెస్ కింద క్యాటలాగింగ్ ఫోటోస్ ఇవంతా కూడా మనం ఎలా చేయాలి? దాన్నే లిస్టింగ్ అంటారు. చూడండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కాపీ చేసుకోండి. మీరు ఎలాంటి ప్రొడక్ట్ అయితే ఏ ప్రొడక్ట్ అయితే మీరు కాంపిటీషన్‌గా అమ్మాలనుకున్నారో ఆ ప్రొడక్ట్‌ని ఆ ప్రొడక్ట్ టైటిల్ నుంచి డిస్క్రిప్షన్, అబౌట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాపీ చేసి ఒక ఎక్సెల్ షీట్‌లో రాసి పెట్టుకోండి. అలాంటిది ఒక 10 ప్రొడక్ట్స్ తీసుకోండి కాంపిటీషన్‌కి. ఆ 10 ప్రొడక్ట్స్‌ని కూడా టైటిల్ నుంచి డిస్క్రిప్షన్, అబౌట్ ద ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాపీ చేసి ఒక ఎక్సెల్ షీట్‌లో పేస్ట్ చేసి పెట్టుకోండి. దాన్ని మోడిఫై చేసి మీ ఓన్ బ్రాండ్‌తో, మీ నేమ్‌తో అంతా టైటిల్ అంతా మొత్తం డిస్క్రిప్షన్ అంతా కూడా చేంజ్ చేయండి. కావాలంటే కావాలంటే చాట్‌జీపీటీ హెల్ప్ అయితే తీసుకోండి. కానీ కంప్లీట్‌గా అయితే మీ ఓన్ వర్డ్స్ మార్చేదానికి కూడా చాలా టూల్స్ అయితే ఉన్నాయి. మీ వర్డ్స్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేసి ఇచ్చేస్తుంది. చూడండి మీరు ఫోటోస్ రెడీ చేయాలంటే మీ ప్రొడక్ట్‌కి ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్ ఫైవర్‌ని ఓపెన్ చేసుకొని ఏదైనా సెర్చ్ బాక్స్‌లో ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అయితే టైప్ చేయండి. సెర్చ్ బాక్స్‌లో ఫైవర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అని అయితే కొట్టండి. సెర్చ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది రిజల్ట్. చాలా మంది అయితే ఫ్రీలాన్సర్స్ ఈ ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటారు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రొడక్ట్‌ని వాళ్ళు ఇచ్చిన కింద వాళ్ళ డెలివరీ అడ్రస్‌కి మీరు డెలివరీ చేసేసారంటే ఈ ప్రొడక్ట్‌ని మంచిగా ఫోటోగ్రఫీ తీసి ఆ ఫోటోస్‌ని మీకు పంపిస్తారు. అదేవిధంగా తిరిగి మీకే ఆ ప్రొడక్ట్‌ని తిరిగి రిటర్న్ కూడా చేసేస్తారు. కాకపోతే మీరు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మీ వల్ల ఇంత అమౌంట్ అయితే నేను పెట్టుకోలేను. 9,000, 13,000, 900, 22,000 ఇలా ఉంది. నేను నేను చాలా చిన్న బిజినెస్ చేస్తున్నాను. నా వల్ల నేను ఇంత అమౌంట్ అయితే నేను పెట్టుకోలేను. చాలా ఎక్కువ ఖర్చవుతుంది అని అనుకున్న వాళ్ళకి కూడా ఒక మంచి ఆప్షన్ అయితే ఉంది. మీరు మంచిగా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి చేసుకునేదానికి మంచిగా రీజనబుల్ ప్రైస్‌లో మంచిగా చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఉంది. చూడండి అమెజాన్ సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్ అని అయితే గూగుల్‌లో ఎళ్లి సెర్చ్ చేయండి. ఈ సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి అక్కడ ఫైండ్ సర్వీసెస్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చాలా సర్వీసెస్ కూడా ఫుల్ సపోర్ట్ అనేది అమెజాన్ నుంచి అయితే మీకు ఈ సపోర్ట్ అనేది వస్తుంది. ప్రతిదీ కూడా అమెజాన్ నుంచి మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది. ప్రతి సపోర్ట్ కూడా అమెజానే మీకు అందిస్తుంది. మీరు చేయాల్సిందంతా ఒక సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు. చూడండి సర్వీసెస్‌లోకెళ్ళి నేను ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేశాను. ఈ విధంగా వచ్చింది. చూడండి చాలా రీజనబుల్ ప్రైస్‌కే హ్మ్. ఆడ లెఫ్ట్‌లో ప్రొడక్ట్ ఫోటో షూట్ దాని మీద క్లిక్ చేసి సెర్చ్ చేశాను ఫిల్టర్స్‌లో. చూడండి ఈ విధంగా ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళంతా వచ్చేచ్చింది. చాలా రీజనబుల్ ప్రైస్. రూ. 120, రూ. 60కే ఈ ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అయితే చేయించేస్తారు. చూడండి రూ. 60కే మీకు ఒకటి ఫోటోగ్రఫీ నీట్‌గా చేసి ఇచ్చి అమెజాన్ నుంచి ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా జెన్యూన్‌గా అయితే చేయిస్తారు. మీకు ఎటువంటి డౌట్ అయితే వద్దు. మీరు దీనికి చేయాల్సిన పనంతా ఈ ప్రొడక్ట్‌ని వీళ్ళ అడ్రెస్‌కి పంపించడమే. వాళ్ళు నీట్‌గా మీ ప్రొడక్ట్‌ని ఫోటోగ్రఫీ చేసి ఆ ఇమేజెస్ అంతా మీకు మెయిల్‌లో సెండ్ చేస్తారు. అదేవిధంగా మీ ప్రొడక్ట్‌ని కూడా తిరిగి మీకే డెలివరీ చేసేస్తారు. చాలా రీజనబుల్ ప్రైస్‌కైతే అమెజాన్ నుంచే ఈ సర్వీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోటోగ్రఫీ అనే కాదు, లిస్టింగ్ నుంచి క్యాటలాగింగ్ అంతా కూడా వీళ్ళే చేసొచ్చండి. ఇక్కడ మీ ప్రొడక్ట్‌కి ఒక మేల్ ఫోటో షూటో మేల్ మోడల్‌తో ఒక ఫోటో షూటో లేదా ఫీమేల్ మోడల్‌తో ఒక ఫోటో షూటో కూడా చేయొచ్చు చూడండి. ఇక్కడ మేల్ మోడల్ ఫోటో షూట్ అని క్లిక్ చేశాను. చూడండి చాలా రిజల్ట్స్ అయితే వచ్చాయి ఇక్కడ. ఒక సింపుల్ సింపుల్‌గా అయితే దీంట్లో నుంచి అయితే అంత అమౌంట్ పెట్టుకోకుండా మీరు ఈజీగా అయితే దీంట్లో నుంచి చేసుకోవచ్చు. చూడండి ఒక మేల్ మోడల్‌తో మీరు ఫోటోగ్రఫీ చేపిస్తే దానికయ్యే కాస్ట్ 200. 200తో
మీరు ఒక మేల్ మోడల్‌తో ఫోటోగ్రఫీ మీ ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్‌కొచ్చేసి ఈ లిస్టింగ్, లిస్టింగ్ అనేది ఎలా చేయాలి? ఈ డిస్క్రిప్షను, మీ ప్రొడక్ట్‌కి కావాల్సిన డిస్క్రిప్షన్, అదేవిధంగా ఈ ఫోటోస్, ఈ క్యాటలాగింగ్ ఇవంతా కూడా ఎలా చేయాలో దానికి కూడా ఆప్షనింగ్ అయితే ఉంది. క్యాటలాగింగ్ కూడా ఈజీగా అయితే అమెజాన్ దాని నుంచి చేసుకోవచ్చు. సేమ్ పైన సర్వీసెస్‌లోకెళ్ళి ఇమేజ్ కాకుండా క్యాటలాగింగ్ అని సెలెక్ట్ చేసి సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొడితే ఈ విధంగా అయితే వస్తుంది. చాలా రిజల్ట్. చూడండి, 15 రూపీస్‌కే మీకు క్యాటలాగింగ్ అయితే చేయించేస్తున్నారు ఈ ప్రొడక్ట్‌కి. చూడండి, జస్ట్ 40 రూపీస్‌కే ఈ క్యాటలాగింగ్ అనేది చేయించేస్తారు. మీరు చేయాల్సిన పనంతా ఈ ప్రొడక్ట్ ఎలాంటిదో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే చాలు. వాళ్ళు నీట్‌గా డీటెయిల్స్ అంతా వాళ్ళే 15 రూపీస్‌కే, 40 రూపీస్‌కే మీ క్యాటలాగింగ్ అంతా కంప్లీట్‌గా చేసి ఇచ్చేస్తారు. చాలా రీజనబుల్ ప్రైస్‌కే. ఇలాగ ప్రతి సర్వీస్ కూడా అమెజాన్ సైడ్ నుంచి మీకు వస్తుంది. ఇది మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి వెళ్లి చూడండి. మీరు జస్ట్ అమెజాన్‌లో ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలు. ప్రతి సపోర్ట్ కూడా అమెజాన్ నుంచే మీకొస్తుంది. అమెజానే మీకంతా కూడా చేసిస్తుంది. చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. మీరు దీంట్లో సెల్ చేసుకోవచ్చు మంచిగా. మంచిగా ప్రాఫిట్ కూడా చూడొచ్చు. ఒక 10,000 పెట్టి మీరు ఒక సరుకంతా కొన్నా కూడా దాన్ని అమ్ముకొని ఒక 20,000 కూడా 20,000 దాకా కూడా మీరు ప్రాఫిట్ అయితే చూడొచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్‌ని లిస్ట్ చేసేసాం. లిస్టింగ్ ద ప్రొడక్ట్. లిస్ట్ చేసిన తర్వాత లాంచింగ్ ద ప్రొడక్ట్. మనం మన ప్రొడక్ట్‌ని ఎలా లాంచ్ చేయాలి? నెక్స్ట్ మన ప్రొడక్ట్‌ని మనం ఎలా లాంచ్ చేయాలి? లాంచ్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ ప్రొడక్ట్‌ని అమెజాన్‌లో మీరు చేసుకున్న ఆ ఇమేజెస్ అండ్ క్యాటలాగింగ్ ఈ ప్రొ ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ చేతిలో మీరు పెట్టుకుంటే ఈజీగా అయితే మీరు లాంచ్ అయితే మీ ప్రొడక్ట్ చేసేయవచ్చు. అదేవిధంగా నేను అమెజాన్ రిజిస్ట్రేషన్ ఆ వీడియోలోనే లాంచ్ కూడా ఎలా చేయాలో అది కూడా నేను ఒక వీడియో సెపరేట్‌గా చేస్తాను. ఇది చాలా లెంతీగా వెళ్ళే వీడియో కాబట్టి అది కూడా నేను డీటెయిల్‌గా ఆ వీడియోలోనే చెప్తాను. లిస్టింగ్ కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీరు రైట్ సైడ్ స్టోర్‌లో యాడ్ ద ప్రొడక్ట్ అని ఉంటది. అక్కడికి వెళ్లి మీ ప్రొడక్ట్‌ని యాడ్ చేసి ఈ ఇమేజెస్, ఈ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చేయాలా. అండ్ ఫైనల్‌గా మీకు ఒక బార్‌కోడ్ అయితే వస్తుంది. ఈ ప్రొడక్ట్‌కి యూనిక్‌గా ఉండేదాని కోసం ఒక బార్‌కోడ్ అయితే వస్తుంది. ఏఎస్ఐఎన్ నంబర్ లాగా ఆ పార్ట్ నంబర్ అయితే వస్తుంది. ఆ కోడ్ ఆహ్, ఆ బార్‌కోడ్‌ని మీరు పీడీఎఫ్ లాగా వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకొని మీ ప్రొడక్ట్‌లో ఆ స్టిక్కర్ టైప్ వస్తుంది. స్టిక్కర్ టైప్ ఏ4 డాక్యుమెంట్ వస్తుంది. ఏ4 డాక్యుమెంట్‌లో స్టిక్కర్ టైప్ డాక్యుమెంట్‌లో మీరు స్కాన్ చేసి ఆ స్టిక్కర్స్‌ని మీ ప్రొడక్ట్స్ మీద పేస్ట్ చేస్తే చాలు. అది కూడా మీరు ఒక బీ2బీ మీరు ఎక్కడైతే పర్చేస్ చేస్తారో ఏ డీలర్ కాడైతే పర్చేస్ చేస్తారో అతనికి ఒప్పజెప్పేస్తే అతనే మీకు చేసిస్తారు. చాలా మంది కూడా ఈ విధంగా చేసిస్తున్నారు. ఇండియా మార్ట్ గాని, ట్రేడ్ ఇండియా గాని ఈ విధంగా బీ2బీ వెబ్‌సైట్స్‌లో మీరు అప్లై చేసుకుంటే వాళ్ళే కూడా మీకు చేసిస్తారు. చూడండి, ఈ విధంగా మీరు మీ ప్రొడక్ట్‌ని అయితే ఈజీగా అయితే లాంచ్ చేసుకోవచ్చు. నేను సెపరేట్‌గా ఇంకో వీడియో కూడా చేస్తాను ఎలా లాంచ్ చేసుకోవాలో కూడా. నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజింగ్ ద ప్రొడక్ట్. మనం మన ప్రొడక్ట్‌ని ఎలా అడ్వర్టైజ్ చేసుకోవాలి? అమెజాన్‌లోనే ఎలా అడ్వర్టైజ్ చేసుకోవాలి మన ప్రొడక్ట్‌ని? అడ్వర్టైజ్ చేసుకోందే మన ప్రొడక్ట్‌కి అంత రీచ్ రాదు. చాలా రీజనబుల్ ప్రైస్‌కి అమెజాన్ నుంచే మీరు అడ్వర్టైజింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, వన్స్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత అమెజాన్‌లో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ ఇంటర్ఫేస్ అనేది ఇలాగే ఉంటుంది. చూడండి, అడ్వర్టైజింగ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి కింద క్యాంపెయిన్ మేనేజర్, ఎన్హాన్స్ బ్రాండ్ కంటెంట్, ఎర్లీ రివ్యూయర్ ప్రోగ్రామ్ దాంట్లో ఉంది కదా! క్యాంపెయిన్ అనేది ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి క్రియేట్ క్యాంపెయిన్ అనే విధంగా అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో క్యాంపెయిన్ నేమ్, క్యాంపెయిన్ నేమ్ మీరు ఏదైనా పెట్టుకోండి. అంటే స్టార్ట్ డేట్ నుంచి ఎండ్ డేట్. స్టార్ట్ డేట్ ఏది? ఎండ్ డేట్ ఏది? ఆ విధంగా పెట్టేసి మీ బడ్జెట్, డైలీ బడ్జెట్ ఎంత అనుకుంటే ఒక రూ. 100 నుంచి అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆ రూ. 100 కూడా మీరు ఊరికే పే చేయరు. పీపీసీ అంటారు. అమెజాన్ పీపీసీ అంటే పే పర్ క్లిక్.
ఎంతమందైతే మీ యాడ్‌ని ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసిన దానికి మాత్రమే మీరు అమౌంట్ పే చేస్తారు. ఊరికే చూసిన దానికి మీరు పే చేయక్కర్లేదు. హోమ్ పేజ్‌లో చూసిన దానికి మీరు పే చేయక్కర్లేదు. ప్రొడక్ట్‌ని కంప్లీట్‌గా ఓపెన్ చేసి క్లిక్ చేసి చూస్తేనే మీరు అమౌంట్ అనేది ఆ యాడ్‌కి పే చేస్తారు. అది కూడా రూ. 2, రూ. 3కే రూ. 100 అనుకున్నారంటే ఒక 100 ప్రొడక్ట్స్ చూసారంటే ఒక ప్రొడక్ట్‌కి రూ. 1 అవుతుంది. 200 బడ్జెట్ అనుకున్నారంటే ఒక ప్రొడక్ట్‌కి రూ. 2 అయితుంది. ఒక ప్రొడక్ట్‌ని ఎవరైనా క్లిక్ చేసి చూసారంటే మీరు రూ. 2 పే చేస్తారు అమెజాన్‌కి అంతే. చూడండి ఇప్పుడు నేను కార్ట్‌ని బ్రష్ అని సెర్చ్ చేయంగానే ఫస్ట్ 4 ప్రొడక్ట్‌లు ఈ విధంగా స్పాన్సర్డ్ అని చూడండి స్పాన్సర్డ్ అని చెప్పి కింద మెన్షన్ చేసుంటారు. స్పాన్సర్డ్ ప్రొడక్టే ఫస్ట్ మనకు షో చేస్తుంది. చూడండి మనం హోమ్ పేజ్‌లో చూడంగానే ఫస్ట్ వచ్చే పేజ్‌లోనే ఈ స్పాన్సర్డ్ ప్రొడక్ట్స్ కనపడుతుంది. మన ప్రొడక్ట్ లిస్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ పేజ్‌లో కనపడాలంటే మనం ఒకటి ప్రమోషన్స్‌కి ఇవ్వాలి. లేదంటే ప్రాపర్‌గా ఎస్ఈఓ చేయాలి. ఎస్ఈఓ చేయడం కూడా ఎలాగో నేను చెప్తాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది సెర్చ్ చేసినప్పుడు మనం ప్రొడక్ట్‌ని సెర్చ్ చేసినప్పుడు కరెక్ట్‌గా మన ప్రొడక్ట్ అనేది వచ్చి ఫస్ట్ పేజ్‌లో పడిపోవాలి. అలా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. దానికంటే కూడా మనం ప్రమోషన్స్‌కి ఇస్తే ఇంకా మంచిగా కూడా రీచ్ వస్తుంది. ప్రమోషన్స్‌కి ఇస్తే ఫస్ట్ పేజ్‌లోనే మన ప్రొడక్ట్ అనేది పడిపోతుంది. ఎందుకంటే చాలా మంది పర్చేస్ చేసేది కూడా ఫస్ట్ పేజ్ నుంచే పర్చేస్ చేయడానికి చూస్తారు. సెకండ్, థర్డ్ పేజ్‌లో దాకా కూడా చాలా మంది పోరు. 50%, 60% ఆఫ్ ద పీపుల్ కూడా ఫస్ట్ పేజ్ నుంచి చూసి పర్చేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. చూడండి ఫస్ట్ పేజ్‌లో ఏమో స్పాన్సర్డ్ అని చెప్పి ఆ ప్రొడక్ట్స్ రావడానికి కారణం ఓన్లీ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వడమే. అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ వచ్చేసి ఆ విధంగా చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అడ్వర్టైజ్‌మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఒక గ్రూప్ అనేది మన గ్రూప్ మనం ఓన్‌గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్‌గా మన ప్రొడక్ట్‌ని అదే సెలెక్ట్ చేస్తుంది. అంటే గ్రూప్ అంటే ఏ ప్రొడక్ట్‌ని అయితే మనం అడ్వర్టైజ్‌మెంట్‌కి రన్ చేయాలనుకున్నామో ఆ ప్రొడక్ట్‌ని యాడ్ చేయడమే ఆ ప్రొడక్ట్. నెక్స్ట్ నేను ముందే చెప్పినట్టు మీరు ఇంపోర్ట్ చేసి కూడా అమెజాన్‌లో అమ్ముకోవచ్చు. మంచి ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే దీంట్లో కొంచెం రిస్క్ కూడా కూడింది. దీన్ని దీని నుంచి ఎలా మనం ఆ రిస్క్‌లో నుంచి ఎలా అంత రిస్క్‌గా కాకుండా ఈజీగా మనం ఇంపోర్ట్ చేసుకొని అమెజాన్‌లో అమ్మొచ్చు కూడా నేను చెప్తాను. చూడండి ఈ సామ్‌సంగ్ క్యూఎల్ఈడీ టీవీని మనం ఈ బీ2బీ వెబ్‌సైట్ అలీబాబా అనేది బ్యాన్ చేశారనుకోవచ్చు. అనుకోవద్దు. అలీ ఎక్స్‌ప్రెస్‌ని బ్యాన్ చేశారు. అలీబాబాని ఇంకా బ్యాన్ చేయలేదు. ఈ అలీబాబాలో మీరు ఈ ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్‌ని కూడా తక్కువ ప్రైస్‌కి చూడండి సామ్‌సంగ్ క్యూఎల్ఈడీ టీవీని తక్కువ ప్రైస్‌కి ఒక 26,000 పర్ పీస్ 1 యూనిట్ దాకా తీసుకుంటే మీరు దాన్ని అప్ టు 60,000 దాకా కూడా మీరు ఇండియాలో అమ్ముకోవచ్చు. అమెజాన్ లాంటి వెబ్‌సైట్‌లో. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను కిడ్స్ రైడ్ ఆన్ కార్ అని చెప్పి నేనైతే అలీబాబాలో సెర్చ్ చేస్తాను చూడండి. కిడ్స్ రైడ్ ఆన్ కార్స్ అంటే కిడ్స్ వాడతారు కదా! ఎలక్ట్రిక్ కార్స్ అది మన ఇండియాలో అయితే 10,000, 14,000, 12,000, 8,000 ఆ విధంగా ఆ రేంజ్‌లో ఉంది. మనం చైనాలో ఈ విధంగా వాటిని 2,000, 3,000, 4,000కే మనం పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వెరిఫైడ్ సప్లయర్ అని కొడితే జెన్యూన్‌గా సప్లై చేసేవాళ్ళు అందరూ వస్తారు. దీంట్లో చాలా మంది ఫేక్ డీలర్స్ కూడా ఉంటారు. కాకపోతే దీంట్లో ఒక ఆప్షన్ ఉంది. పేమెంట్ ప్రో అలీబాబా అని ఉంటుంది. అలీబాబా ద్వారా మీరు పేమెంట్ చేసి చూడండి సెక్యూర్ పేమెంట్స్ అని ఉంది కదా! కింద ఆ విధంగా అలీబాబా ద్వారా మీరైతే పేమెంట్స్ చేస్తే మీ పేమెంట్ అనేది సెక్యూర్‌గా ఉంటుంది. మీ ప్రొడక్ట్ డెలివరీ కాకపోతే అలీబాబా సైడ్ నుంచి మీకు ఫుల్ రీఫండ్ అనేది వాళ్ళే ఇస్తారు చూడండి. ఎవ్రి పేమెంట్ యూ మేక్ ఆన్ అలీబాబా ఈస్ సెక్యూర్డ్ అని ఉంది కదా! చూడండి కింద ప్రొటెక్షన్ ఫర్ ది పోర్ట్ అని ఆ విధంగా చూడండి సారీ ఇప్పుడు చూడండి. చూడండి ఇది నేను పర్ పీస్ 4,000 అనుకున్నాను. చూడండి అదొద్దు ఈ ప్రొడక్ట్ చూడండి. అంతా డెలివరీ లేదు. సో, ఆ ప్రొడక్ట్ అంతా నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. మాక్సిమం దీనిలో వచ్చే డ్రాబ్యాక్ ఏందంటే మీకు డెలివరీ అనేది చైనా నుంచి ఇండియాకి రావడం చాలా కష్టం ఉంటుంది. డెలివరీ చాలా ఈవెంట్‌లు కూడా మీకు డెలివరీ అనేది చేయరు. మీరు చైనా నుంచి ఇండియాకి తెచ్చుకోవడం ప్రొడక్ట్ అనేది కష్టమవుతుంది. వన్స్ మీరు ఆడ నుంచి తెచ్చుకున్నారంటే మీరు మంచి ప్రైస్‌కే అమ్ముకోవచ్చు. చూడండి ఈ పర్ పీస్ 100 పీసెస్ దాకా కొంటే పర్ పీస్ అనేది 4,000 దాకా పడుతుంది.
మీరు 4000కి ఈ ప్రొడక్ట్‌ని తీసుకొని దీన్ని మీరు అప్ టు చూడండి ఇక్కడ అమెజాన్‌లో మంచి రేట్‌కి అమ్మొచ్చు. చూడండి. మీరు డెలివరీ అనేది అలీబాబా నుంచి కొన్ని ప్రొడక్ట్స్‌కే డెలివరీ అనేది సపోర్ట్ చేస్తుంది. అది కూడా డెలివరీ కాస్ట్ అనేది మీకు చాలా ఎక్కువైపోతుంది. డెలివరీ కాస్టే మీ ప్రొడక్ట్ కాస్ట్ కన్నా డెలివరీ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మీ బడ్జెట్ అంతా ఆ డెలివరీ కాస్టే తినేస్తుంది. అలా కాకుండా మీరు ఓన్‌గా ఈజీగా అయితే అక్కడి నుంచి డెలివరీ చేయించుకోవచ్చు. ఇక్కడికి ఇండియా దాకా కూడా షిప్ చేయించుకోవచ్చు. అది ఎలాగో అయితే నేను చెప్తాను. చూడండి. అదే విధంగా అమెజాన్‌లోకొచ్చి కిడ్స్ రైడ్ ఆన్ కార్ అని అయితే సెర్చ్ చేస్తున్నాను. చూడండి. కిడ్స్ రైడ్ ఆన్ కార్స్ అని అయితే సెర్చ్ చేసి చూడండి. ఈ విధంగా 9000, 10,000 చూడండి. 8000, 7000 కింద ఏ కార్ లేదు. ఏదైనా కూడా 8000 పైనే అమ్ముతున్నారు. చూడండి. కార్స్ ఇది చూడండి 8000 ఉంది. 9000 మంచి కాస్ట్‌కి అమ్మొచ్చు. మీరు దాన్ని రీజనబుల్ ప్రైస్‌కి అక్కడ తీసుకొనొచ్చి ఇక్కడ మంచి ప్రైస్‌కి అమ్మొచ్చు. ఒకటేందంటే మీరు అక్కడి నుంచి షిప్‌మెంటే చాలా టఫ్‌గా ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఇక్కడికి షిప్ చేయించుకున్నారంటే మీరు ఈజీగా అమ్మొచ్చు. ఇందులో చాలా వరకు కూడా మీరు వెరిఫైడ్ సెల్లర్ అని కొట్టారంటే వెరిఫైడ్ సెల్లర్సే వస్తారు. చూడండి. ఈ ప్రొడక్ట్ కాకుండా నేను ఇంకో ప్రొడక్ట్ అయితే చూద్దాం. ఒక్క నిమిషం చూడండి. చూడండి ఈ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నా చూడండి. ఇది మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ 2 పీసెసే అన్నాడు. 1445 పర్ పీస్ పడుతుంది అన్నాడు. అండ్ షిప్పింగ్ సొల్యూషన్ ఫర్ ద సెలెక్టెడ్ క్వాంటిటీ ఆర్ కరెంట్‌లీ అవైలబుల్. ఎందుకంటే షిప్‌మెంట్ అనేది అంత ఈజీగా చైనా నుంచి ఇండియాకి చేయడం చాలా కష్టం. చూడండి ఒక ప్రొడక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటే దాని కాస్ట్ అనేది ఇంత అవుతుంది. కాకపోతే మీరు అక్కడి నుంచి ఇక్కడ షిప్ చేసుకునే కాస్టే ఎక్కువైపోతుంది. ఈ ప్రొడక్ట్స్‌ని అక్కడి నుంచి ఇక్కడికి డెలివరీ చేయించుకునేదానికి మీరు అలీబాబా ద్వారా నుంచి షిప్పింగ్ చేపించుకుంటే 1,00,000 దాకా అయిపోతుంది. అప్పుడు మీరు పర్ ప్రొడక్ట్ మీకు 10,000, 10,000, 20,000 పైనే అయితుంది. అప్పుడు మీరు ఆ నుంచి షిప్ చేసుకొని కూడా నో యూజ్ ఇక్కడ మంచి రేట్‌కి అమ్ముకోలేరు. ఎందుకంటే ఇక్కడే ఒక 14,000 పైన ఎవరు అమ్మట్లేదు ఆ కార్‌ని. మీరు అక్కడి నుంచి 20,000 ఇక్కడ దాకా తీసుకొచ్చేదానికి 20,000 అయిపోతే ఇక్కడ దాన్ని అమ్ముకోలేరు. దానికి మంచి సొల్యూషన్ అయితే ఉంది. నేను స్క్రీన్‌లో చూపించే ఈ నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు 2 మంత్స్‌కోసారి చైనాకి బిజినెస్ టూర్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళండి. ఆ కాంటాక్ట్స్‌ని ఆహ్, ఆహ్, సప్లయర్స్‌ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు జెన్యూనా కాదా చూసి ప్రొడక్ట్స్‌ని తీసుకోండి. ఇదే బెస్ట్ ఆప్షన్. అండ్ అదే విధంగా సీనో షిప్పింగ్ అని ఒకటుంది. మీరు సీ బేస్ ద్వారా హార్బర్‌కి తెచ్చుకొని ఈజీగా అయితే అమ్ముకోవచ్చు. ఒకసారి గూగుల్‌లో కూడా సెర్చ్ చేయండి. సీనో షిప్పింగ్ అనేది. నేనైతే అమెజాన్‌లో సింపుల్‌గా ఒక స్టోర్ ఓపెన్ చేసుకొని చిన్న ప్రొడక్ట్స్ అయితే అమ్ముతూ ఉన్నాను. నాకు మంచి రెవెన్యూ కూడా వస్తుంది. నేను అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను కాబట్టి నేను దాన్ని ఇక్కడ చూపించలేకున్నాను. నేను వేరే అకౌంట్ ఒకటి డెమోకి ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. దాంట్లో అయితే చూడండి ఎలా క్రియేట్ చేసుకోవాలో. చూడండి మీకు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక ప్రొడక్ట్ అయితే చూపిస్తాను. ఎంత ఇండి చైనా నుంచి ఇండియాకి మీరు షిప్ చేస్తే అలీబాబా ద్వారా షిప్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుందో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని నేను మీకు చూపిస్తాను ఇక్కడే ఎంత ఖర్చవుతుందో. చూడండి ఇది పెద్ద ప్రొడక్ట్స్ కాబట్టి అంతగా చూపించట్లేదు కాబట్టి 4K డ్రోన్ కెమెరా అని అయితే సెర్చ్ చేయండి.
సారీ సెట్ చేశాను. చూడండి ఈ విధంగా వచ్చింది. ఈ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేశాను. 484 100 పీసెస్ తీసుకుంటే 484 అన్నాడు ప్రైస్. మీకు ఇది 560 ఆ రేంజ్‌లో అయితే పడుతుంది. చూడండి. మీరు అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకునేదానికి మీకు చూడండి దీనికి కూడా డెలివరీ లేదు. చాలా వరకు ప్రొడక్ట్స్ అనేది డెలివరీ చేయరు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ డెలివరీ చేసేదానికి చాలా కాస్ట్ అయిపోతుంది కాబట్టి. మీరు సీవేస్ నుంచి సముద్ర మార్గంలో మీరు తెప్పించుకోగలిగితే చాలా తక్కువ ప్రైస్‌కి అయితే తెచ్చుకోవచ్చు. చూడండి ఇక్కడ దీనికి షిప్పింగ్ ఇచ్చినాడు చూడండి. ఇక్కడ కింద షిప్పింగ్ మెన్షన్ చేస్తున్నాడు చూడండి. పర్ ప్రొడక్ట్‌కి 2 ప్రొడక్ట్స్‌కి 8,625 రూపీస్ అవుతుంది. చూడండి. 2 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ షిప్పింగ్‌కే ఒక్క ప్రొడక్ట్‌కే మీకు 4,000 పైనే అయితాంది. 2 ప్రొడక్ట్స్‌కి 8,625 రూపీస్ అవుతుంది. అప్పుడు ఒక ప్రొడక్ట్‌కి మీకు అయ్యే కాస్ట్ వచ్చేసి ఒక్క ఐటెమ్ కాస్ట్ వచ్చేసి మీకు 8,000 సారీ 1,189 1 యూనిట్ కాస్ట్ వచ్చి మీకు ఇంత పడుతుంది. అప్పుడు మీరు దీన్ని 2,000 దాకా కూడా అమెజాన్‌లో అమ్ముకోవచ్చు. ఒక డ్రోన్ ఇది 4K డ్రోన్స్. ఇది బేసిక్ లెవెల్ డ్రోన్స్ అన్నా కూడా అమెజాన్‌లో 4K డ్రోన్స్‌ని 1,500 పైనే అమ్ముతున్నారు. మీరు 2,500 దాకా కూడా అమ్ముకోవచ్చు. మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ఒకసారి మీరు చూడండి. అలీబాబా సైట్‌లో కూడా వెళ్లి చూడండి. ఎలా అమ్మాలో అయితే చూడండి. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. మీకు దీని గురించి మీకు ఫుల్ సపోర్ట్ కావాలంటే నేను ఇందాక స్క్రీన్‌లో ఇచ్చిన నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు చైనాకి బిజినెస్ టూర్ 2 మంత్స్‌కి ఒకసారి కండక్ట్ చేస్తారు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరు వీసా నుంచి అంతా వాళ్ళే చూసుకుంటారు. మీరు చైనాకి వెళ్లి డైరెక్ట్‌గా అక్కడ సప్లయర్స్‌ని కలిసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మీరు డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ అంతా కూడా మీరు చాలా చీప్‌గా అయితే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మంచి ప్రైస్‌కి ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్‌కి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అప్పుడే నాకు ఒక మంచి సపోర్ట్ అనిపిస్తుంది కూడా. మీ సపోర్ట్ నాకు కావాలి. అదే విధంగా ఇది నా టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు జాయిన్ అవ్వండి. దీంట్లో నేను డైలీ ఆఫర్స్, లూట్ డీల్స్, మిడ్‌నైట్ లూట్స్, నైట్ టైమ్ పడే డీల్స్ అంతా కూడా 12, 12 AM పైన పడే డీల్స్ అంతా కూడా నేను దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా మంది కూడా దీని నుంచి కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. చాలా జెన్యూన్ డీల్స్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇది నా ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. బై ఫర్ టుడే. ఈ రోజుటికి ఇదే. నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం.